94 మంది సిబ్బందితో గృహ గణన. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలో గృహ గణనలో పాల్గొనే సిబ్బందికి 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ తిరుమల బాబు మాట్లాడుతూ మే 1 నుంచి గృహ గణన ప్రారంభమవుతుందన్నారు. 94 మంది సచివాలయ సిబ్బందిని నియమించామన్నారు. ప్రతి ఒక్కరికి 250 గృహాల వరకు కేటాయించడం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు జానకి శ్రీను, పివి సూర్యారావు పాల్గొన్నారు. యాక్చువల్గా 10 years ఒకసారి జరగాలి సార్. ఇది 15 years ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెన్సస్ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. ఆ ఉత్తర్వుల మేరకు ఈ సెన్సస్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. గత 1.5 month నుండి ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి సార్. ఈ సెన్సస్ అనేది ఇప్పుడు 2027 సెన్సస్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో చేయాలని వచ్చాయి. దాని ప్రకారంగానే ఈ షెడ్యూల్ అనేది వేయడం జరుగుతుంది. ఇది ఇండ్ల గణన, హౌసింగ్ లిస్టింగ్ అనేది వేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి పాపులేషన్ లిస్టింగ్ అని, పాపులేషన్ అంటే జనాభా గణన అనేది 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతుంది సార్. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఫిబ్రవరి 9వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగుతుంది సార్. ఈ విధంగా 2 ఫేజ్ల్లోని ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ ఫేజ్లో ట్రైనింగ్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసే ముందు ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయాలనేది చెప్పడం జరిగింది సార్. మన మండలానికి వచ్చేసరికి టోటల్గా మనకు 25 పంచాయతీలు 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సార్. పాపులేషన్ వచ్చేసరికి ప్రొజెక్టెడ్ పాపులేషన్ 64,000 ఉంది. టోటల్గా ఎన్యూమరేటర్ బ్లాక్స్గా టోటల్గా 86 వస్తున్నాయి. అలాగే సూపర్వైజర్స్ 17 క్రియేట్ చేయడం జరిగింది సార్. టోటల్గా ఇప్పుడు సెన్సెస్ టీమ్ ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కలెక్టర్ గారు అడ్మిన్గా ఉంటారు సార్. దీనికి మండల స్థాయిలో తహసీల్దార్ సార్జ్ ఆఫీసర్గా ఉంటారండి. అడిషనల్ సార్జ్ ఆఫీసర్గా ఎంపీడీఓ గారు ఉంటారు. టెక్నికల్ అసిస్టెంట్ మన సీనియర్ అసిస్టెంట్ తేజ గారు జరిగింది. అలానే మనం మొత్తంగా ఎన్యూమరేటర్స్ వరకు టీచర్స్ మొత్తంగా సెన్సెస్ అనేది చేయడం జరిగింది. ఈ సెన్సెస్ కార్యక్రమం అనేది మొత్తంగా సచివాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు వారిని ఎన్యూమరేటర్గా నియమించాలనేది డైరెక్షన్ రావడంతో మొత్తంగా ఎన్యూమరేటర్స్గా 94 మందిని సచివాలయ సిబ్బందిని ఐడి క్రియేట్ చేయడం జరిగింది సార్. వాళ్ళకి ఆర్డర్స్ కూడా తొందరగా పాస్ అవుతాయి. ట్రైనింగ్ తర్వాత సార్జ్ ఆఫీసర్స్గా తహసీల్దార్గా మాకు ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చి అడిషనల్ సార్జ్ ఆఫీసర్గా ఎంపీడీఓ గారు ఉన్నారు. హెచ్డిటి టెక్నికల్ అసిస్టెంట్ అని కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు సార్. మొత్తంగా ఈ 94 మంది సూపర్వైజర్స్, 17 మంది సూపర్వైజర్స్, ఎన్యూమరేటర్స్ 94 మంది అనేది మన మండలంలో అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది సార్. ప్రతి ఎన్యూమరేటర్కి 700 నుండి 800 పాపులేషన్కి ఒక బ్లాక్గా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక మార్కింగ్ కూడా, స్కెచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. 200 నుండి 250 హౌసెస్ కూడా వస్తాయండి. 700 నుండి 800 పాపులేషన్ ఆ విధంగా క్రియేట్ చేసింది సార్. డిమార్కేషన్ కూడా, వేరు డిమార్కేషన్ కూడా జరిగింది. ఆ విధంగా ప్రతి వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ అనేది ఫస్ట్ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతుంది. మే 1 నుండి 31వ తేదీ వరకు జరుగుతుంది. పక్కగా ఇప్పుడు మనకు ఈ 94 ఎన్యూమరేటర్స్, 17 సూపర్వైజర్స్ ట్రైనింగ్ అనేది టోటల్గా 111 మంది సార్. అంటే ఒక బ్యాచ్లో 50 మందికి మించి ఉండకూడదు అనేది కలెక్టర్ గారు, సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆదేశాలు సార్. అందుకనేసి 3 బ్యాచ్లుగా పెట్టడం జరిగింది. ఒక్కొక్క బ్యాచ్కి 3 రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది సార్. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి ఈరోజు 9, 10, 11, 40 మెంబర్స్. సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి 15, 16, 17 తేదీలో ఉంటుంది సార్. అక్కడ కూడా 40 మెంబర్స్ ఉంటారు. థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి 31 మెంబర్స్ ఉంటారండి. ఆ 31 మెంబర్స్కి 21, 22, 23 తేదీలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మనకు మాస్టర్ ట్రైనర్స్ కూడా వచ్చున్నారు.